గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. హలో శ్రవణ్ గారు. హలో నాగరాజ్ గారు. సో ఎల్సియు పార్ట్ 15 లక్ క్రియేటింగ్ యూనివర్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం 6 ఇయర్ మెథడ్ గురించి మాట్లాడుకున్నాం. అంటే సంపాదించిన డబ్బుని ఏ విధంగా మేనేజ్ చేయాల్సినటువంటి దానికి ఆ 6 ఇయర్స్ మనకు చెప్పేస్తాయి. ఏ పర్సంటేజ్లో దీన్ని ఏ విధంగా వాడుకోవాలనేది. ప్రతి ఒక్కరూ కనుక దాన్ని ఫాలో అయితే ఖచ్చితంగా లైఫ్లో ఏ రకమైనటువంటి అంటే ఫినాన్షియల్ సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అవును. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఎల్సియు పార్ట్ 15 ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో చాలామంది ఏమనుకుంటారంటే నేను బాగా కష్టపడుతున్నాను కానీ నాకు ప్రమోషన్ రావట్లేదు, నేను చాలా ఇది చేస్తున్నా కానీ గ్రో అవ్వలేకపోతున్నాను. చాలా మంది అండి, అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉన్నాను బట్ ఎక్కడ గ్రోత్ అయితే కనిపించట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా గుడ్డు చాకరీ చేస్తారు కానీ అది ఎక్కడో కనిపిస్తుంది రిజల్ట్ మాత్రం. సో దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన దగ్గర ఏమైనా పెన్ ఉందా? షూర్ అండి, డెఫినెట్గా ఉంది నా దగ్గర పెన్. ఓకే, ఇవ్వండి ఒకసారి పెన్. ఇదిగోండి సార్. ఓకే, బాగుంది పెన్. ఇది ఉంటుంది కదండి, ఇది క్యాప్, ఇది పెన్. యాక్చువల్గా ఈ రెండు ఉంది. అవును. సో రోజంతా ఏది రాస్తుందండి? పెన్ రాస్తుంది. కష్టపడి రాత్రి భాగాల్లో రాసేది ఇది, ఇంకా అవగొట్టుకునేది ఏది? ఇది. ఎవరి మీద ప్రెషర్ పడుతుంది? దీని మీద ప్రెషర్ పెడితేనే కదా ఇది రాస్తుంది. అవును. అంతా అయిన తర్వాత ఈ క్యాప్ వచ్చి దీని మీద కూర్చుంటుంది. ఇది ఇంతలో అయిపోలేదు. ఏమవుతుంది? ఫర్ సపోజ్ నేను ఇక్కడ పెట్టుకున్నాను, ఏం కనిపిస్తుంది? క్యాపే కనిపిస్తుందండి. సో 98% పనిచేసేది ఇది, 2% పనిచేసేది ఇది. కానీ ఇక్కడ నుంచి కనపడేది ఏది? అదే పెన్ కనపడదు, ఇదే కనిపిస్తుంది. దాని ఐడెంటిటీ కనిపిస్తుంది కదా. సో ఇది స్టోరీ కూడా ఉంటుంది అనమాట. ఒకసారి పెన్నే ఉంటుందంటే క్యాప్తో, నువ్వెందుకు పనికిరావు, నేను గొడ్డు చాకరీ చేస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను, నువ్వు వచ్చి ఏం చేస్తావు, నా నెత్తి మీద కూర్చుంటావు, అంతే తప్ప నీకు ఎటువంటి వాల్యూ లేదంటే ఒకసారి ఏం చేస్తుంది, ఈ క్యాప్ దాక్కుంటే ఈ పెన్ను పోతే పోయాడులే అని చెప్పేసి అనుకుంటుంది. 1 రోజు 2 రోజులు 3 రోజులు అవగా ఈ పెన్ను నార్మల్గా ఉంటుంది కదా, ఈ గాలికి ఎక్స్పోజ్ అయ్యి ఏమవుతుందంటే ఈ ఇంక ఎండిపోతూ ఉంటుంది, రాయదు. ఏం చేస్తాడు? పెన్ను పాడేస్తాడు. క్యాప్ వచ్చి అంటది అనమాట, చూసావా నేను ఎంత ఇంపార్టెంట్, నేనుంటేనే నీకు 100%. ఓకే, గౌరవిస్తారు. లేదు ఈ క్యాప్ పోయిందనుకోండి, ఈ పెన్ను ఏమో ఎక్కడ గుచ్చుకుంటుందో పక్కన పెడతారు, వాడుతారు కానీ అంత రెస్పెక్ట్ ఇవ్వరు దీనికి. అల్టిమేట్గా క్యాప్ ఉండాలి. ఇది ఎందుకు చెప్పానంటే, నేను చాలామంది ఇలా పనిచేస్తున్నారు, పెన్నులాగా అరిగిపోతున్నారు, ప్రెషర్ పడుతుంది, స్ట్రెస్ అంతా అవుతుంది, కానీ అడ్వర్టైజ్ చేసుకోవట్లేదు. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ నేను చాలా కంట్రీస్ ట్రావెల్ చేశాను అండ్ డిఫరెంట్ కంట్రీస్లో వర్క్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు ఏంటంటే, మన తెలుగు వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఎలా అడ్వర్టైజ్ చేసుకోవాలో తెలీదు. నార్త్ వాడు ఎవడో కూడా ఉంటాడు, వాడు ఏం చేస్తాడో తెలుసా, మన వాళ్ళు కష్టపడి పని చేస్తే వీడు మెయిల్ పెడతాడు. ఇప్పుడు ఆడేమనుకుంటాడు తెలుసా, బాస్ వీడే పని చేస్తాడేమో అని అనుకుంటాడు. వీడి దగ్గర మంచి స్కిల్ ఉంటుంది, ఒక టాలెంట్ ఉంటుంది, బయటకు చెప్పాలంటే అరే భయం. వీడేం చేస్తాడు, వీడికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, అరే చెప్పరా నాకు అంటే వీడంతా చెప్పేస్తాడు, వెళ్ళిపోయి వీడు చెప్పేస్తాడు, వీడి క్రెడిట్ కొట్టేస్తాడు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన వాళ్ళని పెన్నులాగా వాడుకుంటున్నారు, అవసరానికి పెట్టుకుని క్రెడిట్ వీళ్ళు కొట్టేస్తున్నారు. కొంతమంది ఇంకా తెలివిగా ఏం చేస్తారో తెలుసా, రాత్రిపూట 12:30కి మెయిల్ పెడతాడు. అంటే బాస్ ఏమనుకోవాలి, 12:30 వరకు వర్క్ చేయాలని. అంటే శ్రవణ్ నువ్వు కన్నింగ్గా ఉండమంటున్నావా? ఉండాల్సిందే. కొన్నిసార్లు కన్నింగ్గా ఉండేవాడికి మనం కన్నింగ్గా ఉంటేనే మనం ప్రూవ్ అవ్వగలం, గ్రో అవ్వగలం. నేను అమాయకుడిగా ఉంటా, అరే మంచి వాళ్ళకి సమాజంలో వాల్యూ లేదురా, అది మంచితనం కాదు, నీ చేతగానితనం. నువ్వు చేసావు, చూపెట్టుకోలేవా? అవును, చాలామంది చేస్తున్న ప్రాబ్లం ఇది. నువ్వు బాస్ దగ్గరికి వెళ్ళు, నేను కష్టపడి ఇలా వర్క్ చేస్తున్నా, మీరు ఎందుకు నాకు ఇంక్రిమెంట్ ఇవ్వరు అడగండి, గ్రో. అదే లక్ క్రియేటింగ్ యూనివర్స్లో మనం చెప్పుకునేది. అవును, మీరు ఎంత కష్టపడినా మీరు చూపెట్టుకోకపోతే, అడ్వర్టైజ్ చేసుకోకపోతే వాల్యూ ఉండదు. ఇప్పుడు నా దగ్గర కంటెంట్ ఉందండి, నా దగ్గర చాలా కంటెంట్ ఉంది అని చెప్పి నేను ఇంట్లో కూర్చున్నాను అనుకో, తెలుస్తుంది ఇంతమందికి. నేను బాగా చెప్తున్నా చెప్పకపోయినా ఏదో ఒకటి చెప్దాం. కొంతమంది ఇంకా బాగా చెప్పరా శ్రవణ్ అంటారు, సార్ చాలా బాగుంది సార్ కంటెంట్ అని చెప్పి కొంతమంది అంటారు. లక్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? నువ్వు షో చేసుకుంటే క్రియేట్ అవుతుంది. అవును, ఇంట్లో కూర్చుంటే ఎవరికి వస్తుంది? అందుకనే మీ లిమిటింగ్ బిలీఫ్స్ని దాటుకుంటూ వెళ్ళాలి. మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి. హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్గా ఎలా చేయాలి, రిసోర్సెస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, గుడ్డు చాకరీ చేయకుండా ఎలా చేసుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం మాట్లాడుకునేది చూడండి, కొంతమంది నాన్ స్టాప్గా వర్క్ చేస్తున్న శ్రవణ్, రాత్రి అంతా కష్టపడ్డా నాకు ప్రమోషన్ ఇవ్వలేదు అంటాడు. నువ్వు నాన్ స్టాప్గా వర్క్ చేసావు అనుకో, ఫస్ట్ ఇనీషియల్గా మంచి వర్క్ చేస్తావు, అలాగ అరిగిపోతావు, తర్వాత నీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. చూడండి, అక్కడ ఇన్ని కట్టెలు కొట్టగలిగేవాడు, తర్వాత కొన్నే, తర్వాత
నా వల్ల కాదురా బాబు, బ్యాటరీ అయిపోతుంది, డన్. సో నువ్వేం చేయాలి? రెస్ట్ లెర్న్, రెస్ట్ లెర్న్. అప్పుడు మళ్ళీ నీ ఎఫిషియన్సీ పెరుగుతుంది, నీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అప్పుడు నువ్వు స్మార్ట్ వర్క్గా చేయగలిగేంత నీకు నీ మైండ్ సెట్ మార్చుకోగలుగుతావు. లేదు నేను నిరంతరం చేస్తే ఏదో ఒక రోజు నీ బ్యాటరీ డెడ్, ఐసీయూలో జాయిన్ అవ్వాల్సిందే. సో హార్డ్ వర్క్ కన్నా మీరు ఏదైతే వర్క్ చేయగలరో మీరు ప్రొజెక్ట్ చేసుకోండి ప్రపంచానికి. అది ఎస్పెషల్లీ అంటే నేను తెలుగు వాళ్ళకి, తమిళ వాళ్ళు కూడా ఎక్కువ మంది అంతే. సో కానీ మనకు వాళ్ళతో అవసరం లేదు. మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా గ్రో అవ్వాలి అని అనుకుంటే కొన్నిసార్లు మీరు స్మార్ట్గా, అది కన్నింగ్గా కూడా అన్ను, ఇది వచ్చు, మీరు పాట పాడటం వచ్చు, మీరు స్టేజ్ మీదకి వచ్చి పాట పాడితే తెలుస్తుంది మీరు పాడగలరా లేదా. కూర్చొని టీచర్ ఎవరో పాడమంటే నేను పాడతా టీచర్ అని నీ పక్కన వాడు వెళ్తాడు, లేకపోతే నీ పక్కన అమ్మాయి వెళ్తుంది, పాట పాడుతుంది. నువ్వు ఆ అమ్మాయి కన్నా బాగా పాడతావు కదా, నువ్వు ఎందుకు కూర్చున్నావు, అమ్మో భయం నేను పాడలేనులే అని అనుకుంటే నీ టాలెంట్ ఎలా తెలుస్తుంది? నువ్వు బయటకు వచ్చి వరల్డ్కి ప్రొజెక్ట్ చేస్తేనే కదా నీ టాలెంట్ తెలుస్తుంది. సో అందుకని మీరు ఏదైతే చేస్తారో మీరు ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉండండి. అలాగే మన కొంత వాళ్ళు ఉండరు, తెలుగు వాళ్ళకి కూడా పడదు. సో ఎలాగా మేనేజ్ చేసుకోవాలి, స్మార్ట్గా ఎలా బిల్డ్ అవ్వాలి, ఒక లీడర్గా ఎలా గ్రో అవ్వాలి అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకొకటి చూడండి, ఇందాక దాన్ని మళ్ళీ ఒకే స్లైడ్లో, నాన్ స్టాప్గా వర్క్ చేసే దానికన్నా రెస్ట్ లెర్న్, దానివల్ల మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. స్మార్ట్గా ఎలా థింక్ చేయాలి, హార్డ్ వర్క్ ఒకటే ఇంపార్టెంట్ కాదనేది మీరు గ్రహించాలి. అండ్ అలాగే మీరు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు షార్ప్గా ఉండాలి. లేదు లేకపోతే ఎందుకు ఆ పెన్సిల్కి యూజ్లెస్ కదా. ఆ షార్ప్నెస్ ఏంటంటే మీ స్లీప్, మీ హెల్త్ మీద, మీ మెడిటేషన్ లాంటివి మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోగలిగితే, లేదు నేను రాత్రంతా కష్టపడ్డాను అంటే అంతే అయిపోతుంది, నీ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అందుకనే మీరు షార్ప్గా ఉన్నారా లేదా, ఎప్పుడైతే మీరు షార్ప్గా ఉంటారో డిసిషన్స్ ఫాస్ట్గా తీసుకుంటారు. లేదు వర్క్ అంతా చేస్తారు, నువ్వు పెట్టలేరా మేలు పెద్ద ఇంపార్టెంట్ కాదులే అనేస్తారు, కానీ క్రెడిట్ వాడికి వస్తుంది. సో ఇలాంటివన్నిటిని స్మార్ట్గా ఎలా గ్రో అవ్వాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి అనే దానికి మనం 5 days వర్క్షాప్లో అసలు మనీ మేనేజ్మెంట్ గురించి కానీ, పర్సనల్గా ఎలా గ్రో అవ్వాలి, ఫినాన్షియల్గా ఎలా గ్రో అవ్వాలి, ప్రొఫెషనల్గా ఎలా గ్రో అవ్వాలి, టైం మేనేజ్మెంట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, స్ట్రెస్ని స్లీప్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే డిఫరెంట్ టాపిక్స్ మీద మనం మాట్లాడుకునేది. అది ఎందుకు అంత వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ మనకి స్టూడెంట్స్ నుంచి వస్తుందంటే, వాళ్ళు ఇలాంటి వాటిని రియాలిటీ, వాళ్ళకి తెలిసినవి కొన్ని ఉంటాయి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. అవును, మనం విన్నాం కదండి చాలాసార్లు, మంచోడికి ఈ రోజులు గాబరా ఇవి, అలాంటివి కుదరదు. సో మనం అప్ టు డేట్ ఉంటూ ఉండాలి, మన మైండ్ సెట్ని మార్చుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి లక్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అందుకనే ఎంత హార్డ్ వర్క్ చేసామని కాకుండా, మనం ఎలాగైతే పెన్ను క్యాప్ లాగా ఉంటుందో అలా అని చెప్పి పని చేయొద్దు అనట్లేదు, మీరు చేసి అడ్వర్టైజ్ చేసుకోండి, దాని ద్వారా మీ లక్ అనేది పెరుగుతుంది. ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది, ఆన్సైట్ ఆపర్చునిటీ వెళ్ళొచ్చు. అవును, అందుకని మీ పొటెన్షియల్ మీరు అన్లీష్ చేయాలి అనుకున్నా, మీ స్కిల్స్ని మీరు బయటికి తీసుకురావాలనుకున్నా, మీరు స్మార్ట్గా బిహేవ్ చేయాలి. స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ రెండూ కలిస్తేనే మీరు అనుకున్న స్థాయికి వెళ్ళగలరు. అప్పుడు మీ లక్ క్రియేట్ అవుతుంది. ఎస్, ఫ్యాంటాస్టిక్. అండ్ ఇందులో చాలామంది నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. కొన్నిసార్లు మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకుంటే, అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే తప్ప అది వర్కౌట్ కాదు. వెరీ గ్రేట్ అనాలిసిస్ అండి, గ్రేట్ అడ్వైస్ కూడా. కొన్నిసార్లు ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, మన డప్పు ఎవడో కొట్టరా, మనమే కొట్టుకోవాలి. అంతే అవసరం అండి, తప్పదు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.